అండ్ సార్ మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో ఇంకా బాధపడుతున్నారు. అసెంబ్లీలో వారిని అనరాని మాటలు మాట్లాడడం అనేది కూడా జరిగింది. భువనేశ్వరి గారి గురించి కూడా మాట్లాడారు. అప్పుడు ఏమనిపించింది సార్ మీరు? ఎగ్జాక్ట్లీ ఆ రోజు సెషన్లో నేను లేను, బట్ నేను ఉన్నాను. విషయం ఏంటంటే మళ్ళీ రికార్డ్స్ అన్నీ కూడా చూసాం. కరెక్ట్గా మేము అట్లా బయటికి రావడము, ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరగడము, అది అసలు వినలేని మాటలు. ఆ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు అసలు రన్నింగ్ కామెంటరీ వెనక నుంచి మాటలు అనేవి అంతకుముందు 94 నుంచి 2019 వరకు నేను ఎప్పుడు వినలా. ఏదో సరదాగా రన్నింగ్ కామెంటరీ చేసేవాళ్ళు, వెటకారంగా చేసేవాళ్ళు, ఎగతాళిగా చేసేవాళ్ళు, ఒక్కసారి కొంచెం సూటిగా చేసేవాళ్ళు, కానీ ఇట్లా నీచంగా ఎప్పుడు చేయలేం. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మొదలు పెట్టడం, ఏదైనా మాట్లాడడం మొదలు పెడితే వెనక నుంచి నీచమైనటువంటి కామెంట్స్, అంటే మానసికంగా మమ్మల్ని దెబ్బతీయాలి, కుంగదీయాలి అనేటువంటి ఆలోచనతో. దానికి మూల్యం ఎవరు చెల్లించుకుంటున్నారు? వాళ్ళే చెల్లించుకుంటారు ఖచ్చితంగా. రేపు ప్రజలు చూపించబోతున్నారు. మీరైనా రేపు అధికారంలోకి వచ్చినాక సాంప్రదాయ పద్ధతిలో రాజకీయం అంటే ఈ విధంగా ఉంటుందని నేర్పిస్తారా, లేకపోతే వాళ్ళు ఆ రోజు అవమానించారు కదా అని మీరు? డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అల్టిమేట్లీ డెమోక్రసీలో ఉండాల్సిందే. ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అనేటువంటిది అప్పుడప్పుడు వీళ్ళు ఇట్లా తొక్కి పెట్టచ్చు, కానీ ఆ రాజ్యాంగం చాలా క్లియర్గా ఉంది. దాన్ని ఎవరు కూడా అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అది ఎంతవరకు వెళ్ళిందంటే సార్, చిన్నపిల్లలు బూతులు నేర్చుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చూస్తే సరిపోతుంది అన్న కరెక్ట్. వాస్తవం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే నేను అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రోజుల్లో నేను చూసినటువంటి పర్సనాలిటీలు టవరింగ్ పర్సనాలిటీ. పువ్వాడ నాగేశ్వరరావు, సిహెచ్ రాజేశ్వరరావు, సిహెచ్ విద్యాసాగర్రావు, విఠల్ రెడ్డి, అంటే వీళ్ళందరూ అప్పటికి స్వాతంత్ర పోరాటంలో వీళ్ళందరూ మళ్ళీ ఫ్రీడమ్ స్ట్రగుల్లో చేసినటువంటి వాళ్ళే. వీళ్ళు గైడింగ్ ప్రిన్సిపల్స్ అసెంబ్లీలో, మా అపోజిషన్ వాళ్ళందరూ కూడా అపోజిషన్ లో ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్ళు. సో ఆ ఇన్స్పిరేషన్ చూసి ఇవాళ జరుగుతున్నది చూస్తే అసలు ఊహకందదు. సార్ ఇప్పుడు అంటే నెక్స్ట్ ఏంటంటే సార్, ఈ 3 పార్టీలు కనుక కోఆర్డినేషన్ చేసుకుంటే గెలుస్తుందని చెప్పేసి మా యొక్క సర్వే రిపోర్ట్లో తేలిన నిజం సార్ అది. ఈ 3 పార్టీలు ఎలక్షన్స్ తర్వాత కూడా యూనిటీ ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే మన సీట్ల విషయంలో కావచ్చు, చిన్న చిన్న ఇష్యూలో కావచ్చు, ఎక్కడ పెద్ద ఇబ్బందులు రాలేదు. ఓకే, మీరు సీట్ల పంపకం చూశారు. జనసేన టీడీపీ మధ్య 1-2 దగ్గరలో అసంతృప్తి సహజం. ఎందుకనంటే 2 పార్టీలు అలైన్ అయినప్పుడు బ్రాడ్గా వచ్చినాయి తప్ప ఓవరాల్ 175 మ్యాక్రో పిక్చర్ చూసినప్పుడు డిస్టర్బెన్సెస్ అనేటువంటివి 0.1% కూడా లేవు. ఓకే, చాలా మినిమల్. వాటిని కూడా 2 పార్టీలు కూర్చోబెట్టి నాయకత్వాలు వాళ్ళని సంయమనం చేసి సర్ది చెప్పి ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెద్దగా నాకు తెలిసి ఈ డిస్టర్బెన్స్ అయితే ఉంటుందని నేను అనుకోను. 3 పార్టీల కోఆర్డినేషన్ అనేటువంటిది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు లైక్ ఈసే 40 years నేషనల్ లెవెల్లోనే అనేక అలయన్స్ని నడిపిన వ్యక్తి ఆయన. ఇక సొంత పార్టీలో ఆయన అలయన్స్ నడుపుకోలేడని చెప్పండి, హ్యాపీగా బ్రహ్మాండంగా నడుపుకోగలుగుతాడు. ఏ రకమైన సమస్య రాకుండా కూడా నడపగలుగుతాడు. సార్ ఇంక మేము ఉర్వకొండలో చూసినట్టయితే దాని చుట్టుపక్కల కూడా సర్వే చేయడం అనేది జరిగింది సార్ మీ పైన. దాదాపుగా మీరు ఇచ్చిన హామీలు ఇంకొక 5 నుంచి 10% కూడా అంటే కంప్లీట్ చేయలేరు అని చెప్పేసి జనాలు అన్నారు. అండ్ ఇక్కడ సమస్యలు కూడా ఒక 10 సమస్యల వరకు నాకు వినిపించినాయి సార్. మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదంటే ఏం చెప్తారు? ఆ ప్రధాన సమస్యలు అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? మేము చెప్పాలి. బేసిక్గా వాళ్ళకి ప్రజలు అడిగినా అడగకపోయినా నా సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. ఓకే, ఒక పల్లెలకు అడుగు పెడితే ఏ సందులో ఏ డ్రింకింగ్ వాటర్ ఉంది, ఏ సందులో డ్రైనేజ్ ఇష్యూ ఉంది, ఏ సందులో సిమెంట్ రోడ్డు రావాలి ఏంటి అనే అంత డీటెయిల్డ్ మెమరీ నాకు ఇవాళ ఉంది. నేను మా లీడర్స్తో కూర్చుంటే కూడా రూట్ ఎట్లా పోవాలో కూడా నేను ఇక్కడ కూర్చుంటే ఎవరు ఏ ఇంటి మీదుగా వెళ్ళాలి అంత డీటెయిల్గా ఉంటుంది. సో ఇక్కడ హామీలు నెరవేర్చడం కాదు, చెప్పిన హామీల కన్నా ఎక్కువ చేసాం. కానీ నా ఎక్స్పెక్టేషన్స్, నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. ఓకే, నా మీద ఎక్స్పెక్టేషన్, వాళ్ళకు ఉన్న ప్రతి సమస్యని ఈయన అనుకుంటే అయిపోతుంది. సో వాళ్ళకి ఒకటే పదం, మా వాళ్ళకి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈయన అనుకుంటే అయిపోతుంది. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. ఎందుకు అనంటే మనం అన్ని చేసి చూపించాం కాబట్టి.